మన తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర గురించి చెప్పేటప్పుడు మనకు భావకవిత్వం లేదు. వ్యవహారిక వ్యవహారిక భాషా ఉద్యమం లేదు. సరే, సంఘ సంస్కార ఉద్యమం లేదు. అక్కడ సాహిత్య చరిత్ర, ఇక్కడ సాహిత్య చరిత్ర ఒకటి కాదు అని చెప్పడానికి ఇక్కడ నవ్య సాహిత్యోద్యమం లేదు, అభ్యుదయ సాహిత్యోద్యమం లేదు. అభ్యుదయ సాహిత్యోద్యమం అనేది ఏదైతే మనం నిర్వచిస్తామో ఆ నిర్వచనం ప్రకారం తెలంగాణలో లేదు. కానీ కొంతమంది ఆంధ్రాలో వస్తున్నటువంటి భావకవిత్వాన్ని చూసి అటువంటి కవిత్వం రాయాలని ప్రయత్నించిన వాళ్ళు, అట్లాగే ఉర్దూ కవిత్వంలో కాల్పనిక ధోరణిగా ప్రభావితులై ఉత్తరాది హిందీ భావకవిత్వం, అక్కడ ఛాయావాద కవిత్వం అంటారు. ఆ ఛాయావాద కవిత్వం లాంటి కవిత్వం రాయాలని ఇక్కడ ప్రేరేపణ పొందిన వాళ్ళు కోదాడ రామకృష్ణారావు గారు ఉన్నారు. 1927, 28, 30 ఆ ప్రాంతంలో చనిపోయారు. ఆయన రాసిన పోయిమ్స్ చదివితే మనకు పోల్చకూడదు, కానీ కృష్ణశాస్త్రి, వేదుల లాంటి వాళ్ళ కవిత్వానికి దగ్గరగా ఉంటుంది. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి కాంక్ష అనే పోయం చాలా, పద్యం అనేది చాలా ఫేమస్. పువ్వులు అనుకుంటాయి మేము మనుషులకి వాళ్ళ విలాసాలకి సంతోషాలకి అలంకరణగా మారటం కంటే వీరుల సమాధి మీద నివాళి పుష్పాలుగా ఉండటం మన జన్మ సార్థకం అవుతుందని, అట్లా పువ్వులు తమ జన్మ సార్థక్యం గురించి చెప్పిన మాటల పోయం అది. పూల్కి కామన అని హిందీలో కూడా రామ్ దినకర్ రాసిన పోయం లాంటి పోయం అది. అటువంటి పోయం కోదట రామకృష్ణారావు గారు కూడా రాశారు. కానీ ఇక్కడ ఒక ధోరణిగా, ఏదైతే వ్యక్తివాద ధోరణిగా, స్వేచ్ఛావాద ధోరణిగా భావకవిత్వాన్ని చెప్తామో అటువంటి భావకవిత్వం తెలంగాణలో లేదు. అట్లాగే అభ్యుదయ కవిత్వం కూడా ఏదైతే ఆ వచన కవిత్వం లాంటి కవిత్వం లేదు, శ్రీశ్రీ, శిష్లా లాంటి వాళ్ళు రాసిన కొంచెం మాత్ర, కొంచెం వచనం కలిసినటువంటి ఒక గతి ఉన్నటువంటి కవిత్వం కూడా లేదు. కానీ దాశరథి గారు ఆ కవిత్వం వాళ్ళలాగా రాయాలని ప్రయత్నం చేశారు.